మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమ పరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. నా దేహంతో దేవుని ఎలాగ నేను మహిమ పరిచేది? దయచేసి గమనించాలి. మా చర్చిలో ఒక మాల పాప ఉంది, మాదిగా పాప ఉంది. నేను రెడ్డి, నా దేవుని నా శరీరంతో మహిమపరచాలి. నేను వెళ్ళి, అమ్మ మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అయ్యో మీరు రెడ్లండి, మేము మాల, మేము మాదిగా, నేను ప్రభుని నమ్ముకున్నా, దానితో నాకు సంబంధం లేదు. అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ దేహముతో నీ దేవుని మహిమపరుస్తున్నావనే దాని అర్థం. హల్లెలూయా. కొట్టండి సపట్లు కొట్టండి. నీ దేహంతో నీవు దేవుని మహిమపరుస్తున్నావని. దేవుని బిడ్డల మధ్యన కులం అడ్డు రాకూడదు. దేవుడు కులానికి అతీతుడు, మతానికి అతీతుడు, జాతికి అతీతుడు. ఆయనకేమీ లేదు. ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. ఆయన రక్తంతో కొన్నాడు. దయచేసి గమనించవలసిన విషయం, సాతానుకు సంబంధించిన లోకం మీ సంఘంలో కనిపించకూడదు. నా దేహంతో నేను దేవుని మహిమపరచా. చూడండి, పేతురు దగ్గరికి చాలా మంది వచ్చి, సార్ మీరు మంచి పరిచర్య చేస్తున్నా, మీ పరిచర్యను మా కళ్ళతో చూస్తున్నా, ఇదిగో మా చర స్థిరాస్తులు అమ్మి ఇస్తాము అని వాళ్ళు చెప్పారు. కానీ ఆయన చెప్పలేదు సార్, ఆయన చెప్పలేదు. ఇంటికి 1000 రూపాయలు ఇవ్వండి, ఇంటికి 5000 ఇవ్వండి. రాజశేఖర్ గారిని పిలుస్తా ఉన్నాను, ఆయన చాలా ఖరీదైన మనిషి, ఆయనకు అది పెట్టాలి, ఇది పెట్టాలి, కోడి పెట్టాలి, కుక్క పెట్టాలి, ఆ హోటల్లో పెట్టాలి, ఈ హోటల్లో పెట్టాలి, ఆయనకు పాకెట్ మనీ అంత ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి. నా పేరు చెప్పి అడ్డంగా దొబ్బేసే దొంగలు చాలామంది ఉన్నారు. నాకు ఇచ్చేది అంత, వాళ్ళు తెచ్చుకునేది అంత. పోతారు. దయచేసి చెప్తాను, పోతారు, అనవసరంగా పోతారు. దయచేసి నా పేరు చెప్పి ఇట్లా పనులు చేయొద్దండి. చాలామంది ఇటువంటి పనులు చేస్తారు. నీ శరీరంతో దేవుని ఘనపరిచే వ్యక్తులు, వారి శరీరంతో దేవుని ఘనపరిచే వ్యక్తులు సంఘంలో లేవడం ప్రారంభిస్తారు. నీకు తెలియకుండా ఒక ఆయన వస్తాడు, సార్ 40 రోజులు నేను ఉపవాసం ఉండి సంఘం కొరకు, మీ కొరకు ప్రార్థించాను అంటాడు. 40 రోజులు ఉపవాసం ఉండి నా పెళ్ళాం కొడుకు, నా కూతురు కొరకు చేసినానంటే ఇది యూజ్లెస్. సంఘం కొరకు చేశాను, సేవకుడి కొరకు చేశాను, అది ప్రయోజనమైంది. దేవుడు కొన్న ఆ వ్యక్తిని ప్రభువు చూసి ఆయన దాన్ని వాడుకుంటాడు. అయ్యగారు కొన్న ఈ మైక్రోఫోన్ తను ఎట్లా వాడుకుంటున్నాడో, దేవుడు తన రక్తంతో కొనబడినటువంటి వ్యక్తుల్ని ఆ రీతిగా ప్రభులు వారు వాడుకుంటారు. దేవుడు చూసే స్థలంలో కట్టాలి. ఆయన రక్తంతో కొనబడిన వారిని ఆయన వాడుకోవడం ప్రారంభిస్తాడు. కొన్న వారిని బైబిల్ సెలవిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. హల్లెలూయా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక, ప్రభువా ఎవరు నాకు విలువ పెట్టి కొన్నారు? ప్రభువు అంటాడు, నేనే కొన్నాను. ఎవరి వద్ద కొన్నావు? సాతానుడి వద్ద కొన్నావు. నా కోసం ఎంత విలువ పెట్టావు? నా ప్రాణం పెట్టి కొన్నాను. నా ప్రాణం పెట్టి కొన్నాను. నా ప్రాణం పెట్టి కొన్న నీవు మనుష్యులకు దాసులుగా కాకండి. దానర్థం కొన్న నాకు దాసుడుగా ఉండు, అంతేకాని మనుషులకు దాసులుగా ఉండకండి. చాలా మంది గమనించవలసిన విషయం, నన్ను చెడుగా అనుకోవద్దండి. మనకెవరైనా దశం భాగం ఇస్తే వాళ్లకు వారానికి 2 సార్లు ఫోన్ చేసి, అన్నా బాగున్నావా,
ఎందుకో ఈరోజు పొద్దున గుర్తుకొస్తేవి అందుకు ఫోన్ చేసిన అన్న, ఆ దారిలో పోతా ఉన్నాను, ఒకవేళ రమ్మంటావా వస్తాను అని అంటే ఆయన అంటాడు, ఎట్లా వస్తూ ఉన్నారు పాస్టర్ గారు, భోంచేసి వెళ్ళండి అంటే, అబ్బాయి వద్దన్నా అని అంటావు, వద్దన్నా అంటావు, సరేనా మీరు రమ్మంటా ఉన్నారు కాబట్టి వస్తూ ఉన్నాను, ఏం తింటారు అంటాడు, ఏదో ఒకటిన్నా చేపో లేకపోతే రొయ్యో లేకపోతే కొయ్యో ఏదో ఒకటిన్నా అని చెప్పి ఈజీగానే చెప్పేస్తాం మనం. దయచేసి గమనించాల్సి, మా జార్జి పాస్టర్కి ఎవరో దొరికినట్టున్నారు, అందుకే మా అజయ్ పాస్టర్కి చెప్తాను అది ఆడు అని. వినండి, మన నేచర్ అంతే. దేవుని పిల్లలు గమనించాల్సింది, నేను విలువ పెట్టి కొనబడిన వాడిని, మనుష్యులకు నేను దాసుడు కాకూడదు. నా ప్రభువు నన్ను కొన్నాడు, ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు. నా విలువ ఎంత అంటే యేసు ప్రభులు వారి ప్రాణమంతా. నేను మనుషులకి దాసుడు కాకూడదు. నన్ను ఎందరో చంపేస్తామన్నారు, వాడు బయట రాని చంపేస్తామన్నారు. నేను రోజు స్కూటర్లో తిరిగేవాడిని, అందరూ వీడే అని. ఒకడు రాళ్ళ దగ్గరికి, ఒక్కరు రాళ్ళ దగ్గరికి. ఎందుకో తెలుసా, నాకు నోట్లో ఒకటి ఉంటుంది ఎప్పుడు, నాకెవడైనా ఏమైనా చేస్తే వాడు తిరుగు లేకుండా పోతాడంటాను. ఇదే చెప్తా ఉంటాను అందరికీ. ఆ దెబ్బతో చాలామంది భయపడిపోయి రారు. చాలామందికి చాలా జరిగినాయి, వాని జోలికి పోకూడదని. కొంతమంది గుంపు కూడి నన్ను బట్టలు తీసేసి కొడుతూ స్టేషన్లోకి తీసుకెళ్ళి పడేస్తామని చెప్పి అన్నారు. నాకు తెలియదు సమాచారం. అయితే 2 నెలలు అయింది. ఆ మహానుభావుడు ఏం ప్రవచించుకున్నాడో అదే వానికి జరిగింది. అప్పులో వచ్చి తుక్కు రేగొట్టి బట్టలు ఇప్పేసి కడ్రాయర్తో మనోడి దిగంబర స్వామిలాగా ఊరంతా పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో పడేసినారు. అప్పుడు ఒక అక్క వచ్చి చెప్పింది, అన్నా వాడు నిన్ను ఇట్లా అన్నాడు, వానికి అట్లా జరిగింది. పాపిష్టి దానా, ముందెందుకు చెప్పకూడదు నాకు? ఆమె అనింది, ముందు చెప్తే మీరు భయపడతారేమోనని. నాకు భయం ఎక్కడే పిశాచి. నేను ప్రభువు నన్ను కొన్నాడు, నేను ఆయన చేతిలో ఉన్నాను, ఆయన విలువ పెట్టి కొన్నాడు. దయచేసి వినాలి, చౌకబారుగా కొనలేదు. ఎనీ కన్స్ట్రక్షన్, ఈ వస్తువు కొనేటప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ ఉందా సార్? ఈజ్ దేర్ ఎనీ కన్స్ట్రక్షన్? లేకపోతే ఈ వస్తువు కొనేటప్పుడు ఏదైనా గెట్ వన్ బై వన్ గెట్ వన్ ఉందా? నన్ను కొంటే నా భార్యను కూడా తీసుకునేటట్లు ఏమైనా ఛాన్స్ ఉందా? ప్రభు అంటాడు, నో, అదంతా మీ భూమి మీద జరిగేది, పరలోకమైన అట్లా చేయదు. నేను విలువ పెట్టి కొన్నా. ఎందుకు కొన్నానో తెలుసా? మనుష్యులకు నువ్వు దాసుడు కాకూడదు. హల్లెలూయా. మనుషులకు దాసుడు కాకూడదు. మహిమగల దేవుడైన నేను, ప్రపంచాన్ని సృష్టించిన నేను, సమస్తమును కలగజేసిన నేను, సర్వాధికారి అయిన నేను విలువ పెట్టి కొన్నానయ్యా నిన్ను. ఏం విలువ పెట్టారు ప్రభా? నా ప్రాణమే పెట్టి కొన్నా. ఇక మీదట మనుషులకు దాసులుగా ఉండకూడదు. హల్లెలూయా. వాడు 1,00,000 రూపాయలు ఇచ్చిన వాడు తప్పు చేస్తే వాని తప్పును ఖచ్చితంగా చెప్పాల్సిందే. అంతేగాని 1,00,000 తీసుకొని వాడు దొంగతనం చేసి అతకచ్చి ఇచ్చినాడు. నేను తీసుకొని, ఎక్కడిది బ్రదర్ అంటే, ఉన్ని పెట్టుకో అయ్యగారు, ఉన్ని పెట్టుకో అయ్యగారు. ఎక్కడిదిరా? ఉన్ని పెట్టుకో అయ్యగారు. ఆ మరుసటి రోజు పేపర్లో వస్తుంది, రాజశేఖరు ఇంటి దొంగతనం చేసినాడు, ఆ డబ్బు తెచ్చి నాకు ఇచ్చినాడు. వాడికి నాకు పాలు పంపులు సార్. మనుషులకి దాసుడు 1,00,000 ఇచ్చిన మనుషులకు దాసుడుగా ఒక సేవకుడు ఉండకూడదు. ఎందుకు అంటే యెహోవా చూచుచున్నాడు, యెహోవా చూచుచున్నాడు. 10 రూపాయలకి, 1000 రూపాయలకి, 50కి, 1,00,000కి కకృతి పడి చెయ్యి చాపితే దేవుడు నిన్ను చూసేది మానుకుంటాడు. దేవుడు నన్ను ఎప్పుడూ చూడాలా. దేవుడు నన్ను ఎప్పుడు, ప్రతి కష్టంలో అయినా నన్ను చూడాలా, ప్రతి ఇబ్బందిలో నన్ను చూడాలా, ప్రతి సుఖంలో అయినా నన్ను చూడాలా, ప్రతి సమయంలో ఆయన నన్ను చూడాలి. ఒక వాక్యాన్ని చదవండి, బైబిల్ సెలవిస్తుంది.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరా. కుమారులను ఆయన దండించును అని అంటాడు. శిక్ష మనకు ఉంటుంది. 7వ వచనం కూడా చూపిన ఆయన, దయచేసి శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనగా మిమ్మును శిక్షించుచున్నాడు, తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. దయచేసి వినాలి. డబ్బు విషయం కానీ, పేరు విషయం కానీ, ప్రతిష్ట విషయం కానీ దేనిలోనూ నేను మనుషులకు దాసుడు కాకూడదు. అందుకని బైబిల్ చెప్తారు, ఒక్క పూట కూటి కొరకు ఆశపడి జ్యేష్ఠత్వమును అమ్ముకున్న వ్యభిచారి అయిన ఏశావు లాంటి వాడు కలడా అని. కూటి కొరకు మనుషులకి దాసులు కాకూడదు, డబ్బు కొరకు మనుషులకి దాసులు కాకూడదు. బిలాము చరిత్ర అదే. దయచేసి గమనించవలసిన విషయం, ప్రవక్త ఎలీషా ప్రవక్త శిష్యుడు గెహాజీ స్టోరీ అదే. డబ్బు కొరకు కకృతిపడి ఎట్లా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయో తెలుసు. దేవుని పిల్లలు మన చేయి డబ్బు దాకా వెళ్ళకూడదు, మన చేయి భోజనం దాకా వెళ్ళకూడదు. నేను విలువ పెట్టి నన్ను కొన్న తర్వాత ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యత కుమారత్వం. నీవు నా కుమారుడివి, నేను నిన్ను శిక్షిస్తాను. శిక్షను నువ్వు అంగీకరించాలి. శిక్షను నువ్వు అంగీకరించకపోతే నువ్వు దుర్బీజుడవే అని అర్థం. చెడ్డ విత్తనానివి, నువ్వు దుర్బీజుడవే. శిక్ష వస్తుంది. నిజాయితీగా నువ్వు పనిచేస్తే సంఘాన్ని చూస్తున్న దేవుడు నువ్వు దుర్బీజము కాకుండా మంచి విత్తనముగా నిన్ను తయారు చేసి నీ నోటి నుండి విత్తనాలు సంఘంలో మంచివి విత్తటానికి ఆయన అక్కడక్కడ శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, నిందలు కలగజేస్తూ ఉంటాడు. ఒక విత్తనం భూమిలో పడిన తర్వాత కొంత తేమ తగిలితే ఆ విత్తనంలో నుండి వేరు మొదట బయటికి వస్తుంది. వేరు బయటికి వెళ్ళి కొంత ఆహారాన్ని తీసుకుంటే మొక్క బయటికి వస్తుంది. ఆ విత్తనం పైన మట్టి బెడ్డలు ఉంటాయి. ఆ చిన్న మొక్కని చూస్తే చాలా మృదువుగా అందంగా ఉంటుంది, మృదువుగా. అయితే ఆ బలమైన మంటి బెడ్డని పైకి పెగిలించుకొని వస్తుంది మంచి విత్తనం. మంచి విత్తనం, దయచేసి వినాలి. దుర్బీజం, చెడ్డ విత్తనం భూమిలోనే చచ్చిపోయి ఉంటుంది. మనం దుర్బీజులైతే లోకానికి ముగింపు అంతే, ఇంకా పరలోకం దాకా పోయే ప్రసక్తి లేదు.